దాటేమో. మొదలుపెట్టు ఏ అమ్మో చాలా విచిత్రంగా ఉంది. రీతు గేమ్ విషయానికి వచ్చేలకే ఎక్కడో కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది. మరి నువ్వు అంత కాన్ఫిడెంట్ అయితే నువ్వు ఆ బొమ్మల దాంట్లో మీ మమ్మీకి ఇవ్వచ్చుగా బొమ్మ. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. నువ్వు డెమోన్ బొమ్మ పుట్టుకుంటావా? ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు, నువ్వు గేమ్ అంతా కన్ఫ్యూజన్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నాకు తగిలిన దెబ్బలు నేను అడిగితే నువ్వు ఇంతకు ముందులాగా నువ్వు అడగలవా? అదే అంటున్నా ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి మాన్యువల్. ఏంద్రా కూర్చున్నావు? నీకు దండం పెడతాను స్వామి, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. పెర్ఫార్మెన్స్ అంటే 360 డిగ్రీస్ వస్తుంది మాన్యువల్. అవును, మాన్యువల్ నాట్ ఓన్లీ అబౌట్ టాస్క్. నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. రీతు, నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు అరవడం వల్ల నా తప్పు లేకపోయినా నాదే తప్పు అన్నట్టు పోట్రీ అవుతుందని నాకు కొంచెం బాధగా ఉంది. నువ్వు చెప్పేది నిజమేనా? ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడతావు. నిజంగా అబద్ధం చెప్తానా? పరిశ్రమ వచ్చినప్పటి నుంచి చాలా మంది అన్నారు తనతో జాగ్రత్తగా ఉండు, తనతో ఉండు, తన వల్ల నీకేం పోతుందని. ఎవరోగా సార్ మా మామయ్య ఎప్పుడు ఉంటుంటాడు. నేను ఎప్పుడు చెప్పాను? నాకు గుర్తులేదు. నాకు గుర్తుంది మామయ్య. నాకు గుర్తులేదు, నీకెలా గుర్తుంది? బట్ ఎవ్రీ టైం తనది తప్పు లేదు అని నేను స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేసి అసలు ఏంటి అని మాట్లాడడానికి ట్రై చేశాను. బట్ నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తారు కానీ ఎప్పుడు కొట్టుకోడు. బట్ నువ్వు ట్రస్ట్ లేదు, అది లేదని చాలా హర్ట్ చేసావు. అండ్ ఎవ్రీ టైం నేను అమ్మాయి తెలియదు అంటున్నా, ఎందుకు వెంట పడుతున్నావు? పని పట్టలేదా? ఏదో నా ప్రయత్నాలు ఏమైనా చేసుకుంటున్నాను, మీకు ఎందుకు చెప్పండి బాబుజీ గారు? నీ మంచిగా కోరుకున్నా నేనైతే చాలా బాధపడుతున్నాను. నాకు ఎదుటి వాళ్ళ మనసులో ఉన్న మాటలు ఆటోమేటిక్ గా టింగ్ 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 అని వినిపిస్తాయి సార్. మాట్లాడొద్దు అని చెప్పాను కదా పవన్. ఎందుకు అరుస్తున్నావు? అబ్బో ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. నవ్వట్లేదు పవన్. ఈ ఎట్టకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నిద్రపోండి, రేపు కలుద్దాం. గుడ్ నైట్.